ఆర్టోస్ రామచంద్రాపురం రాజుగారి డ్రింక్. ఈ డ్రింక్ గురించి విశాఖ ఉభయ గోదావరి జిల్లాల్లో తెలియని వారు ఉండరు. ఎన్ని కార్పొరేట్లు కంపెనీలు వచ్చినా ఆర్టోస్కు పోటీనిచ్చేదే లేదు. గోలీ సోడా నుంచి సాఫ్ట్ డ్రింక్గా ఎదిగింది. లేటెస్ట్ ట్రెండ్స్కు తగ్గట్టు టేస్ట్ని మార్చుకుంటూ ప్రజల గొంతు తడుపుతోంది. ఎవరన్ని డ్రింకులు తాగినా గోదావరి జిల్లాలకు వస్తే మాత్రం ఆర్టోస్ తాగాల్సిందే. కార్పొరేట్ కంపెనీల కుట్రలను ఎప్పటికప్పుడు తట్టుకుంటూ మహారాజులా నిలబడిన ఆర్టోస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇది కేవలం కూల్ డ్రింక్ అనే కంటే కూడా ఓ ఆతిథ్య చిరునామాగా మారింది. బొట్టు బొట్టులో ఆత్మీయత ఉంటుందని చెప్పవచ్చు. ఆర్టోస్ అనే కంటే రామచంద్రాపురం రాజుగారి డ్రింక్ అంటే అందరికీ తెలుస్తుంది. చరిత్ర విషయానికి వస్తే ఫ్రెండ్స్, మిగతా వీడియో చూసే ముందు ఇప్పటి వరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో రిక్వెస్ట్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మిత్రులతోనూ షేర్ చేయించండి. మన యూట్యూబ్ ఛానల్ వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బ్రిటిష్ వారి పాలనలో దేశం నలిగిపోతున్న రోజులవి. స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న రోజులు. అప్పట్లో రామచంద్రాపురానికి చెందిన అడ్డూరు రామచంద్రరాజు 1912లో కోసాగారం లెక్కలు చూసేవారు. అయితే కాకినాడ కలెక్టరేట్ ఆధీనంలో ఉన్న ధవళేశ్వరంలో వృధాగా ఉన్న గోలీ సోడా మెషిన్ ని చూసి వివరాలు సేకరించారు. సర్ ఆర్థర్ కాటన్ ఇండియా వచ్చినప్పుడు తెచ్చుకున్న సోడా మెషిన్ అది. ఆయన తిరిగి వెళ్లేటప్పుడు ధవళేశ్వరంలో వదిలేసి వెళ్లిపోయారు. ఇక ఆ మెషిన్ వివరాలు సేకరించిన రాజుగారు ఓ టాంగా నిర్వాహకుడు ఇచ్చిన సలహాతో నిర్ణీత ధర చెల్లించి ఆ యంత్రాన్ని కొన్నారు. అప్పట్లో కొన్ని స్పేర్ పార్ట్లు ఇంగ్లాండ్ నుంచి తెప్పించి మరికొన్ని ఇక్కడే తయారు చేయించి సోడా మేకింగ్ కి ఆ మెషిన్ ని సిద్ధం చేయించారు. కొన్ని ముడి సరుకులను ఇంగ్లాండ్ నుంచి శాంపుల్ గా తెప్పించారు. రాజుగారు సొంతంగా వెల్ల ప్రాంతం నుంచి నీరు మోసుకొచ్చి నిమ్మకాయ, ఉప్పు తదితర మిశ్రమాలతో కలిపి సోడాను తయారు చేసి రామచంద్రాపురంలోనే పంపిణీకి సిద్ధమయ్యారు. అయితే గోలీ సోడా ఓపెన్ చేయగానే వచ్చే సౌండ్ తో జనాలు భయపడ్డారు. తాగేందుకు ముందుకు రాలేదు. అప్పట్లో మూఢనమ్మకాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేరే ఏదో ఆ సీసాలో ఉందని భయపడేవారు. చాలా తక్కువ మంది మాత్రమే తాగేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఓ సైనిక పటాలం కాకినాడకు చేరింది. వారిలో కొందరు రామచంద్రాపురం వచ్చారు. ఓ సందర్భంలో వారు ఈ డ్రింక్ తాగారు. అలసిపోయిన సైనికులకు ఈ సోడా చాలా రిలీఫ్ గా అనిపించి 2 తయారు చేసి ఇవ్వాలని, రెగ్యులర్ గా తమకు ఈ సోడా కావాలని చెప్పారట. 1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు చదువు ముగించుకుని ఇంటికి వచ్చారు. అదే సమయంలో మద్రాసులో తాను తాగిన స్పెన్సెస్ డ్రింక్ గుర్తుకొచ్చి అటువంటి డ్రింకునే ఇక్కడ తయారు చేయాలని భావించారు. ఇంగ్లాండ్, జర్మనీల నుంచి మెటీరియల్ తెప్పించి తయారు చేశారు. ఏఆర్ రాజు డ్రింక్స్ పేరుతో సాఫ్ట్ డ్రింక్ తయారీని ప్రారంభించారు. ఇందులో వాడే ముడి సరుకుల్లో నీరు తప్ప మిగిలినవన్నీ విదేశాల నుంచి తెప్పించేవారు. వివిధ ఫ్లేవర్లను తయారు చేసి తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమండ్రి వంటి పట్టణ ప్రాంతాల్లో అర్ధనా నుంచి 3 పైసల వరకు అమ్మేవారు. నీళ్లు మినహా మిగిలిన రా మెటీరియల్ అంతా ఇంపోర్ట్ చేసుకునేవారు. 1930లో ప్రొడక్షన్ పెంచడం కోసం సెమీ ఆటోమేటిక్ మెషిన్ ను ఇంగ్లాండ్ నుంచి కొనుగోలు చేశారు. మార్కెట్లో ఆ డ్రింక్ కి ఆదరణ పెరిగింది. ఆ సమయంలో ప్రకటనలకు దూరంగా ఉన్నారు. అయితే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో దిగుమతులు నిలిచిపోయాయి. ముడి సరుకులు ఆగిపోయాయి. ఇక్కడే అసలైన సమస్య ఎదురైంది. స్థానికంగా దొరికే పండ్లతో ముడి సరుకులు తయారు చేసి అమ్మారు. జనాలకు మరింత దగ్గరయ్యారు. అదే సమయంలో రాజు డ్రింక్స్ పేరుతో మరో ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది. ఎవరి వ్యాపారం వారు చేసుకుంటే తప్పులేదు. కానీ తమదే రాజుగారి డ్రింక్ అని ఆ కొత్త ప్రోడక్ట్ చెప్పడంతో న్యాయ పోరాటం జరిగింది. ఇక్కడ కొంతమంది బ్రాండ్ పేరు రిజిస్టర్ చేసుకోవాలని, పేటెంట్, ట్రేడ్ మార్కులు తీసుకోవాలని, అప్పుడే ఇలాంటి డూప్లికేట్ ప్రోడక్ట్లు తగ్గుతాయని చెప్పడంతో అప్పుడు ఆర్టోస్ గా మార్చారు. 1955లో ఇంగ్లాండ్ నుంచి పూర్తి స్థాయి ఆటోమేటిక్ మెషిన్ రప్పించారు. జగన్నాథరాజు తరువాత వారి కుమారులు పద్మనాభరాజు, సత్యనారాయణ రాజులు ఆ బాధ్యతలు స్వీకరించారు. 1960లో విదేశీ కంపెనీల పెత్తనం మొదలైంది అనే కంటే కుట్రలు మొదలయ్యాయని చెప్పవచ్చు.
సామధాన భేద దండోపాయాలు ప్రయోగించడం కూడా మొదలైంది. అర్టోస్ తో పాటే దేశంలో 7 కూల్ డ్రింక్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. కోల్కతాలో బెహ్రాన్, మద్రాస్ లో స్పెన్సర్స్, బొంబాయి నుంచి జూకో, ఢిల్లీ నుంచి రోజర్స్, హైదరాబాద్ నుంచి అలాదిన్, మదురై నుంచి విన్సెంట్ డ్రింక్లు ఏర్పాటయ్యాయి. తరువాతి కాలంలో ఒక అర్టోస్ తప్ప మిగతావి కనుమరుగయ్యాయి. అందుకు కారణాలు అనేకం. ఇక అర్టోస్ విషయానికి వస్తే ఓవైపు బేరసారాలకు దిగుతూనే మరోవైపు చెడు ప్రచారం మొదలైంది. ఆ విదేశీ కంపెనీలు తమ ప్రోడక్ట్ల ప్రమోషన్ల కోసం వందల కోట్లు గుమ్మరించేవారు. అర్టోస్ మాత్రం అలాంటి ఆర్భాటాలకు దూరంగా ఉండేది. ఎన్ని చెడు ప్రచారాలు చేసినా ఆ డ్రింక్లు ప్రజలు అభిమానిస్తూనే ఉన్నారు. తమ ప్రోడక్ట్ గా ఓన్ చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో విదేశీ కంపెనీలకు చెందిన సౌత్ ఏషియా హెడ్లు కూడా వచ్చి బేరసారాలకు దిగారు. పరోక్షంగా హెచ్చరికలతో చేసిన బుజ్జగింపులకు దిగారు. మీకు ముడిసరుకులు దొరకకుండా చూస్తామనే రీతిలోనూ వ్యాఖ్యానించినట్టు ప్రచారం కూడా జరిగింది. చివరికి స్టాక్ పెట్టే దుకాణాల్లో సదరు విదేశీ కంపెనీలు ఇచ్చిన ఫ్రిడ్జ్లలో ఈ డ్రింక్స్ పెట్టకూడదని, అలా పెడితే తమ ప్రోడక్ట్లు మీకు ఇవ్వబోమని కూడా బెదిరించాయి. అర్టోస్ అమ్మకూడదని, అప్పుడే మీకు తమ కంపెనీకి చెందిన వాటర్ బాటిళ్లు, పార్టీ ప్యాక్లు సరైన టయానికి వస్తాయని రీటైలర్లకు చెప్పేవారు. ఇక్కడే కాదు, ఆ విదేశీ కోలా కంపెనీలు చేసే వ్యాపారం గురించి చాలా మంది రీటైలర్లకు ఐడియా ఉండే ఉంటుంది. అయితే మేము చేసేది నిజాయితీతో కూడిన ఆత్మీయత కలగలిపిన వ్యాపారం. మీరెన్ని కోట్లు ఇచ్చినా ఏం చేసినా మా బ్రాండ్ ఆపేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు అని 3 తరాలు అదే మాట మీద నిలబడ్డంతో ఆ విదేశీ కంపెనీలు ఏం చేయలేకపోయాయి. 1912 నుంచి ఇప్పటి వరకు సుమారు 6 సార్లు డ్రింక్ రూపాంతరం చెందుతూ వచ్చింది. 1955లో 30 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 150కి పెరిగింది. అప్పటి నుంచి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఆర్టోస్ డ్రింక్ ను పంపిణీ చేస్తున్నారు. ఈ కంపెనీకి 3 జిల్లాల్లోనూ 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే రామచంద్రాపురం పరిసర గ్రామాలకు అర్టోస్ వాటర్ బాటిళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. 2019 నాటికి అర్టోస్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. వాటర్ బాటిళ్లతో పాటు వివిధ ఫ్లేవర్లలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికీ చాలా చోట్ల విదేశీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ తలెత్తుకుని గర్వంగా నిలబడిన మన తెలుగు డ్రింక్ అర్టోస్. ఇటీవలే అటు విశాఖ, ఇటు విజయవాడకు అర్టోస్ విస్తరించింది. మరి ఈసారి ఎప్పుడైనా అటువైపు వెళ్తే గోదావరి రుచుల్లో ఒకటిగా మారిన అర్టోస్ ను ఓసారి టేస్ట్ చేయండి.